హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్మిత్ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. మైకాల్ కొండల్లోని అమర్కంటక్ పీఠభూమి ఈ క్రింది ఏ నది యొక్క మూలాన్ని సూచిస్తుంది? అంటే ఇక్కడ మైకాల్ కొండల్లోని అమర్కంటక్ పీఠభూమి అనేది ఏ నది యొక్క మూలాన్ని సూచిస్తుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, నర్మదా. అంటే మైకాల్ కొండల్లోని అమర్కంటక్ పీఠభూమి అనేది నర్మదా నది యొక్క మూలాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, కింది వాటిలో సింధు నదికి ఉత్తరం నుండి దక్షిణానికి క్రింది ఉపనదులను అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 2, 1, 3, 4. అంటే ఫస్ట్ వచ్చేసి 2, 1, 3, 4. అంటే జీలం, చీనాబ్, రావి, సట్లెజ్ ఇవి సింధు నదికి ఉత్తరం నుండి దక్షిణానికి ఉపనదులుగా అమర్చబడినవి. నెక్స్ట్ క్వశ్చన్. నది మరియు దాని ఉపనది యొక్క క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నర్మదా, అమరావతి. నెక్స్ట్, అమర్కంటక్ కొండలు ఈ క్రింది వాటిలో ఏ నదికి మూలము? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2 మరియు 4 మాత్రమే. అంటే నర్మదా, మహానది, సోస్ నది ఇవి ఈ నదులు మాత్రమే అమర్కంటక్ కొండలు ఈ నదులకు మాత్రమే మూలము. నెక్స్ట్, ఈ క్రింది సరస్సులలో ఏది భారతదేశ పశ్చిమ తీరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అష్టముడి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే అష్టముడి సరస్సు అనేది భారతదేశ పశ్చిమ తీరంలో ఉంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో అలకనంద మరియు భాగీరథి నదుల సంగమం వద్ద ఉన్న ప్రదేశము? ఆన్సర్ ఆప్షన్ డి అండి, దేవప్రయాగ. అంటే ఇక్కడ అలకనంద మరియు భాగీరథి నదుల సంగమం వద్ద ఉన్నటువంటి ప్రదేశం ఇది అని అంటే దేవప్రయాగ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో దామోదర్ నదికి తగిన ఉపనదిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి, హుగ్లీ. నెక్స్ట్, ఏ నదుల్లో అతిపెద్ద పరివాహక ప్రాంతము ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, గోదావరి. అంటే గోదావరి నదిలో కనుక చూసినట్లయితే అతిపెద్ద పరివాహక ప్రాంతము కలదు. నెక్స్ట్, భారతదేశంలోని ఈ క్రింది జలపాతాల్లో ఏది అత్యంత ఎత్తును కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కుంచికల్ జలపాతము. అంటే కుంచికల్ జలపాతం అనేది అత్యంత ఎత్తును కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పశ్చిమాన ప్రవహించే నదులు 2 పర్వత శ్రేణుల మధ్య ప్రవహించే నదులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నర్మదా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కొల్లేరు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది భారతదేశంలో పుట్టదు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సట్లెజ్. నెక్స్ట్, భారతదేశ పశ్చిమ తీర నదుల డెల్టాను ఏర్పరచవు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. అంటే భారతదేశ పశ్చిమ తీర నదులు డెల్టాను ఏర్పరచవు, అవి పాక్షికంగా గట్టి రాళ్లపై చిన్న కోర్సుల ద్వారా ప్రవహిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ నీటి మార్గం 1 అనేది ఈ క్రింది వాటిలో వేటిని కలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అలహాబాద్ హల్దియా. అంటే అలహాబాద్ హల్దియా అన్నది ఈ క్రింది వాటిలో వీటిని కలుపుతుంది అని అంటే జాతీయ నీటి మార్గం 1 అనున్నది అలహాబాద్ హల్దియాను కలుపుతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో మంచుతో కప్పబడిన గే పాస్ సరస్సు ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హిమాచల్ ప్రదేశ్. అంటే మంచుతో కప్పబడినటువంటి గే పాస్ సరస్సు అనేది హిమాచల్ ప్రదేశ్లో కలదు.
గంగా నది బంగ్లాదేశ్లోకి ప్రవేశించిన తర్వాత కింది వాటిలో ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ పద్మ. నెక్స్ట్ భారతదేశంలోని సరస్సుల స్థానానికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరిపోలలేదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఉమియం సరస్సు అస్సాం. నెక్స్ట్ గురు పద్మ సంభవ పేరుతో ఉన్న గురు డోంగ్మా సరస్సు ప్రపంచంలోని ఎత్తైన సరస్సుల్లో ఒకటి. ఇది భారతదేశంలోని క్రింది రాష్ట్రంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే గురు గోండ్మార్ సరస్సు అనేది ప్రపంచంలో ఎత్తైన సరస్సులో ఒకటండి. ఇది భారతదేశంలో సిక్కిం రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ గండక్ నది ఈ క్రింది నది వ్యవస్థల్లో ఒకదానితో సంబంధం కలిగి ఉంది. గండక్ నది ఈ క్రింది నది వ్యవస్థల్లో ఒకదానితో సంబంధం కలిగి ఉంది. ఆన్సర్ ఆప్షన్ సి అండి, గంగా. అంటే గండక్ నది అనేది గంగా నది వ్యవస్థలో సంబంధము కలిగి ఉంది. అంటే గండక్ నది అనేది నది వ్యవస్థల్లో కనుక చూసినట్లయితే గంగా నదితో సంబంధం కలిగి ఉంది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో అలకనంద నదికి ఉపనది కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బిలంగాన. అంటే అలకనంద నదికి ఉపనది కానటువంటిది ఏంటి అని అంటే బిలంగాన. ఈ క్రింది వాటిలో బ్రహ్మపుత్ర నదితో సంబంధం లేనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కోసి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో టెల్ నది ఏ నదికి ఉపనదిగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పై వేవి కావు. అంటే టెల్ నది అనేది ఏ నదికి ఉపనదిగా ఉంది అని అంటే పై వేవి కావు. అంటే బాగమతి, గగర, గండక్ నదులకు ఉపనదిగా లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్పవచ్చును. నెక్స్ట్ యమునా నది క్రింది వాటిలో ఏ హిమనీ నది నుండి ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, యమునోత్రి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏ జత జలపాతం మరియు నది సరిగ్గా సరిపోలలేదు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, లోత్ బరాకర్. అంటే జలపాతం అనేది ఇక్కడ లోత్ అండి, అయితే సరిగ్గా సరిపోలేని ఏంటి అని అంటే లోత్ అనేది బరాకర్, ఇది సరిగ్గా సరిపోలేనటువంటి జలపాతంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, రాజారప్ప ఈ క్రింది ఏ నదుల సంగమం వద్ద ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, దామోదర్ బెహారా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రావడం జరుగుతుంది. అయితే రాజారప్ప అనే నదుల అంటే రాజారప్ప అన్నది దామోదర్ బెహరా నదుల సంగమం వద్ద కలదు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.